ప్రియమైనటువంటి వారారా, ఈ దినమందు మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు చదువుకొని, ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు సాతాను చేత ఏ విధంగా శోధింపబడ్డాడో, మరి ఈ సందర్భమును మనము మన యొక్క ఆత్మీయ జీవితమునకు ఎలా అన్వయించుకోవాలనో, ఈ యొక్క ఉదంతమును బట్టి మనము నేర్చుకునేటువంటి పాఠం ఏమిటో అన్న సంగతి మనము ధ్యానపూర్వకంగా మనము వివరించుకుందాం. నేను చదువుతున్నాను 1 నుంచి 10వ వచనం వరకు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది మరి పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములను ఎప్పుడు అయినను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటి నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క లేఖన భాగము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన కాలమందు ఆయన పరిచర్య ఆరంభ దినాల్లో కొండ మీద ఉపవాస ప్రార్థనకు వెళ్ళిన పిమ్మట సాతాను యేసు ప్రభును శోధించటము జరిగింది. చూడండి, యేసు ప్రభు మనలాంటి రక్తమాంసములు కలిగినటువంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కానీ ఇటు మానవ రీత్యా చూసినా కానీ కూడా, అటు దైవికంగా మనం చూసినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఇటు మానవీయతలోనూ పరిపూర్ణుగా ఉంటున్నాడు. అంతేకాకుండా అటు దైవత్వంలోనూ పరిపూర్ణుగా ఉంటున్నాడు. అయితే సాధారణంగా శరీరం అనేటువంటిది బలహీనతలకు నిలయం. కాబట్టి ఈ శరీరానికి ముసలితనం ఉండి ఉన్నది, ఈ శరీరానికి రోగం ఉండి ఉన్నది, ఈ శరీరానికి మరణం అనేటువంటిది ఉండి ఉన్నది. కాబట్టి ఈ శరీరంలో కేవలము ముసలితనము, రోగము, మరణం మాత్రమే కాకుండా అధికంగా తింటే ఆయాసం వస్తుంది, కొద్దిగా తింటే ఆకలేస్తుంది, అసలు మొత్తమే తినకపోతే ప్రాణం కూడా పోయే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మన యొక్క శరీరం పైన సాతాను ఎలాగైనా అతడు శోధించి మనల్ని అన్నం విషయంగాను లేదా శరీర సంబంధమైన కోరికల విషయముగాను మనల్ని శోధించి దేవుని భక్తి నుండి మనల్ని మార్గమును బట్కాయించి, లేకపోతే మనం దేవుని యొక్క మార్గం నుంచి తొలగి పెడదారిన పట్టేటువంటి విధంగా సైతాను మనల్ని శోధిస్తుంటాడు. అయితే ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తును కూడా అలాగే శోధించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ యొక్క ప్రయత్నంలో సాతాను ఎంతకు కూడా గెలవలేకపోయాడు. యేసు ప్రభుతో సాతాను ఢీక్కున్నప్పుడు వాస్తవంగా చూసినట్టయితే యేసు ప్రభుదే పైచేయి అయింది. సాతాను అక్కడి నుంచి సిగ్గుతో తలదించుకొని పారిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తుంటుంటాం. చూడండి, యేసు ప్రభు ఆకలి ఉన్నప్పుడు సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి అతడు ఎలా శోధించాడంటే,
చూడండి 3వ వచనంలో, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మరి జీవించును అన్న మాట మనం చూస్తుంటున్నాం. ఈ మాట ద్వితీయోపదేశకాండం 8:3లో మనం చూడగలం. కాబట్టి ద్వితీయోపదేశకాండము 8:3లో మరి మానవుడు మాట వలన కాదు దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్న మాట అక్కడ రాయబడ్డది. ఎందుకు మానవుడు రొట్టె వలన ఆహారం వలన ఎందుకు జీవించడు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన ఎందుకు జీవిస్తాడు అని అంటే, ఈ యొక్క ఆహారాన్ని దేవుడు ఈ భూమి మీద ఇచ్చింది ఆయనని. దానికి మన యొక్క శరీరానికి అవినావ సంబంధము ఏర్పాటు చేసింది ఆయనని. మనం తిన్నప్పుడు మనకు బలమును, అందులో ప్రాణము మనకు కలిగి మనము మన శరీరానికి పోషణ కలుగునట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఇదంతా కూడా దేవుని యొక్క వాక్కు వలన ఈ సర్వ సృష్టిని అంతటిని కూడా, ఈ సర్వ సృష్టి యొక్క క్రమం అంతటిని కూడా దేవుడు ఏర్పరిచినప్పుడు తప్పకుండా అది దేవుని మాటే మరి ప్రప్రథమగా మనం ఆలోచించవలసిన అవసరం ఉండి ఉన్నది. దాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఎందుకనంటే దేవుని మాట లేనిదే ఏ ఆహారం కూడా మన శరీరం బలము పుష్టిని ఉండదు. గనుక దేవుని మాటయే ముఖ్యము అని చెప్పి మనం ఇక్కడ గ్రహించాలి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఏశావు తన తమ్ముని దగ్గర తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి నా ఉదంతము మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే తిండి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని, ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క కృపను కాలదని అతడు మరి భ్రష్టుడైనట్టుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనము తిండి కొరకు లేకపోతే మన శరీర యొక్క ఆశల కొరకు, మన శరీరాన్ని సంతృప్తి పరచుట కొరకు ఈ లోకంలో మనం లేము. అయితే మనుషుడు బ్రతకడానికి తినాలి కానీ కేవలము తినడానికే బ్రతకటము అనేటువంటిది అది సమంజసమైనటువంటిది కాదు. ఎందుకనంటే మనిషి తినడానికి బ్రతుకుతున్నాడనంటే అతడు వాస్తవంగా చూసినట్టయితే అతని యొక్క జీవితానికి ఎలాంటి లక్ష్యం లేదని చెప్పి, ఈ జీవితం యొక్క పర్యంతము అతడు ఏ స్థితికి వెళ్ళనై ఉన్నాడన్న సంగతి తెలియని వాడుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం భావించుకోవాలి. కాబట్టి ఈ లోకంలో బ్రతకడానికి మనము ఏదైనా తిని బ్రతకచ్చు. తిండి విషయంలో అంత పెద్ద మరి గొప్పగా కట్టుబాట్లు ఏం లేవు. కానీ తిండి కొరకే మనము జీవించకూడదు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అందుకోసమే వారి కడుపే వారి దేవుడు అన్న మాట కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. కాబట్టి మన కడుపే మన దేవుడు కాకూడదు. ఈ కడుపును తయారు చేసిన దేవుడు ఉన్నాడు. ఈ కడుపునకు తింటే అన్నము అరగడానికి లేదా బలం ఇవ్వడానికి ఆ దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఉన్నది కనుక మరి కడుపు చేసిన దేవుణ్ణి, అలాగే ఆహారం ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి, మనం కొనియాడాలి. అలాగే ఇంకా కింది చూసినట్టయితే 6వ వచనం కనుక మనం చూసినట్టయితే, సాతాను మరి యేసు ప్రభువును ఒక పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయాడట. దేవాలయం శిఖరమున యేసు ప్రభు నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, అప్పుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములనెప్పుడును రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అన్న మాట మరి పాత నిబంధనలో రాయబడినటువంటి మాట. ఇది కీర్తనకారుడు రాసినటువంటి మాటగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క మాటను ఉటంకిస్తూ సాతాను ఏమంటున్నాడంటే, నీవు కిందికి దూకినట్టయితే దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతారు అన్న మాట చెప్పడం జరిగింది. చూడండి, దేవదూతలు వస్తారా రారా, కాపాడతారా కాపాడరా అన్న సంగతి దేవుణ్ణి శోధించడానికి లేకపోతే దేవుని దగ్గర పరీక్ష పెట్టుకోవడానికి కాదు మనం ఈ లోకంలో ఉన్నది. ఎందుకనంటే మనం కావాలని అలా చేస్తే తప్పకుండా మనం నష్టపోతాం. చూడండి, మరి నమ్మి బాప్తిసం పొందండి, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పిన ఆ యొక్క కాంటెక్స్ట్ కిందికి మనం చదివినట్టయితే,
నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అని చెప్పడం జరిగింది. ఏంటిదని అంటే దయ్యములు వెలగొట్టడానికి, అంతేకాకుండా భాషలు మాట్లాడడానికి, అంతేకాకుండా మరి రోగగ్రస్తులను స్వస్థపరచడానికి, మరణకరమైనది ఏది తాగినప్పటికీ కూడా హాని కలగదు అని చెప్పిన మాటలు మనం చూస్తాం. మరి మరణకరమైనది ఏది తాగినా కూడా మనకు హాని చేయదు అని చెప్పి మనం తప్పకుండా అసందర్భంగా దేవునికి పరీక్ష పెట్టి మనం తాగితే ఖచ్చితంగా మనం చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అనూహ్య స్థితిలో అనుకునే రీతిగా ఎవరైనా మనల్ని బలవంత పెట్టి కానీ అనుకోకుండా ఆహారంలో విషము కలిపి కానీ మనం పెట్టినప్పుడు, మనము తెలియకనే ప్రార్థన చేసుకొని మనం తిన్నప్పుడు తప్పకుండా దేవుడు అట్లాంటి పరిస్థితులలో మనల్ని రక్షించే అవకాశం ఉన్నది. కాబట్టి మనము కాదు దేవుని శోధించాల్సింది. అయితే పరిస్థితుల గుండా మనం దుర్భరమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు తప్పకుండా మనము పాము కూడా మనం ఎత్తి పట్టుకోగలము. పాము కూడా కాటేసినా కానీ కూడా మనకు దాని ద్వారా హాని మనకు కలగదు. కాబట్టి అలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోనే మనము దేవుని యొక్క శక్తిని మనం చూడగలము, ఆయన యొక్క అద్భుతములు మనం చూడగలము. అంతేకాకుండా ఇంకా కిందికి మనం చూసినట్టయితే 8వ వచనంలో మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి పరలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు ఆయనకు సాతాన పొమ్ము, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అన్న మాట మనము చూస్తాం. అయితే ఈ మాట ఎక్కడ రాయబడ్డది అని అంటే సాతాను దేవునికి విరోధముగా మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. అది మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలము. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండము 6:16లో కనుక మనం చూసినట్టయితే నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు అన్న మాట మనం చూస్తాం. ఎందుకనంటే మేరీబ జలముల యొద్ద ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు మస్సా చోట ఆయనను శోధించారు, మోషేను శోధించారు. ఏమని, మాకు నీళ్లు లేవు, ఈ అరణ్యంలో దాహం చేత మమ్మల్ని ఆకలి చేత చంపడానికి తీసుకొచ్చావా, ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎందుకు ఇలా తీసుకొచ్చావా అని చెప్పి ఆయనను శోధించడం జరిగింది. కాబట్టి ఇలా శోధించినప్పుడు కూడా దేవుడు వారిని ఆ అరణ్యం మందే కొన్ని వేల మందిని చంపినట్టుగా, దేవుని యొక్క ఉగ్రతకు వారు గురైపోయి చనిపోయినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చదవగలము. కాబట్టి మనము దేవుని శోధించుటకు ఏపాటి వారము. అయితే దేవుడు తన యొక్క చిత్తానుగుణంగా మనల్ని నడిపిస్తున్న మరి మార్గంలో మనమందరం కూడా సమ్మతించి పూర్ణ హృదయంతో ఆయన అనుసరించినప్పుడు తప్పకుండా మనం దీవించబడతాం. అయితే మొదటగా రొట్టె వలన మానవుడు జీవించడు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునన్న మాట అది శరీరాశకు సంబంధించినటువంటిది. అలాగే ఇంకా కిందికి చూసినట్టయితే మరి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను కూడా చూపి సాతాను ఏ విధంగా శోధించాడో అది నేత్రాశకు సంబంధించింది. దాదాపు అది కూడా శరీర మరి ఆశ కిందికే వస్తుంది. అయితే ఇక్కడ మాత్రం కింద మరి ఏంటిది జీవపు డమ్ముకు సంబంధించిన అంటే గర్వానికి సంబంధించిన విషయం ఏంటంటే సాతానుకు మొక్కితే, సాగిలపడి సాతానుకు యేసు ప్రభు మొక్కితే మరి సాతాను ఏమిస్తాడట, మరి ఈ లోక రాజ్యములన్నిటిని కూడా ఇస్తాడట. కాబట్టి ఈ లోక రాజ్యములన్నిటినీ ఇచ్చేటువంటి వాడు ఎందుకు అవుతాడు? ఎందుకనంటే ఈ లోక రాజ్యములన్నిటినీ కాదు, కనబడుతున్నవే కాదు, కనబడిన అనేక మరి గ్రహాలను, అంతేకాకుండా సర్వ విశ్వమును ఆయన సృష్టించాడు. అది అనంతమైనటువంటిది. కాబట్టి అంతటి సృష్టిని చేయగలిగినటువంటి దేవుడు మరి ఈ సాతాను సృష్టికర్త కాకున్నప్పటికీ కూడా తాను సృష్టికర్తలాగా వీటన్నిటిని నీకు ఇస్తాను, నాకు మొక్కుము అని చెప్పడం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని చెబుతూనే
అపవాదిని గద్దించాడు. కాబట్టి నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అన్న మాట ప్రకారంగా మరి దేవుడైన ప్రభువును శోధించినప్పుడు ఏమవుతుందనంటే తప్పకుండా దేవుని యొక్క ఆగ్రహము మరి పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవుని మనం శోధించేటువంటి యోగ్యులు మనం ఎన్నటికీ కాము. అంతేకాకుండా దేవుని చేత మనం మొక్కించుకునేటువంటి స్థితిలో మనము లేము. మనమందరము కూడా ఆయన సృష్టి అయిన ప్రజలమై ఉన్నాము. ఆయననే మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఆయననే మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయననే మనం హెచ్చించవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఈ సంగతిని మనం మర్చిపోకూడదు. అయితే దీనిని ఈ యొక్క సాతాను తనకు మొక్కాలని చెప్పేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది జీవగుడ్డము, లేదా ఒక మాటలో చెప్పాలంటే గర్వము అని చెప్పి మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే సాతాను కూడా తన యొక్క పడిపోయేటువంటి పరిస్థితిని మనం కనుక చూసినప్పుడు సాతాను దేవుని యొక్క సింహాసనం అంతటి స్థాయికి తన సింహాసనం వేసుకొని కూర్చోవాలని చెప్పి మరి ఒక కుట్ర పన్నాడు. అంతేకాకుండా దురాశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది గ్రహించిన దేవుడు తాను తన్ని కిందికి పడేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే అతనిలో గర్వం అనేది, జీవడమ్మం అనేది ఉన్నది. కనుక మనము కూడా అలాంటి జీవడమ్మముతో ఉండకూడదు, అలాంటి గర్వంతో మనం ఉండకూడదు. మనం ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలన్నది ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. కాబట్టి తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని చెప్పి యేసుప్రభు చెప్పాడు. కాబట్టి మరి సాతాను తను తాను హెచ్చించుకున్న మూలంగా మరి సాతాను దేవుడు తన్ని పడేసి తగ్గించేశాడు. కాబట్టి మన జీవితంలో సాతాను సంబంధమైనటువంటి గర్వం మనలో ఉండకూడదు. ఎందుకంటే మరి నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి మనలో అహంభావం, ఈగో, అంతేకాకుండా గర్వము అనేటువంటిది ఉండకూడదు. గర్వము మన నాశనమునకు, మన పతనమునకు మరి కారణము కావచ్చు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి వీక్షకునికి నా యొక్క మనవి ఏమిటంటే మనమందరం కూడా దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని మరి ప్రభు అయిన యేసుక్రీస్తును మనం హెచ్చించినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మరి ఈ నా ఛానల్ను కూడా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి లైక్ చేసి, అలాగే మీరందరూ కూడా మరి నా పరిచయంలో మీరందరూ తోడ్పాటు వహించాలని చెప్పి కోరుతూ మరి ఇంతటితో యొక్క మరి వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.